ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘోర బస్సు ప్రమాదం, 8 మంది సజీవ దహనం. బకాయిల చెల్లింపుపై 50% వడ్డీ రాయితీ. మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు. ఇంధన కొరతతో భయాందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. మాచర్లలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా చేరుకున్న వాహనాలు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా విస్తృత అవగాహన. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ యంత్రాంగం భారీ ఊరటనిచ్చింది. ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 50% రాయితీ కల్పిస్తున్నట్లు మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు వెల్లడించారు. ఈ నెల 31వ తేదీలోపు బకాయిల్ని ఒకే మొత్తంగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు తెలిపారు. మాచర్ల పట్టణ ప్రజలకు మనకి మాచర్ల పట్టణంలో రోడ్డు విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ట్రైన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ నుంచి రింగ్ రోడ్ సెంటర్ వరకు కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసి ట్రైన్ నిర్మాణం కూడా అస్వస్థంగా ఉన్న ట్రైన్ కూడా శుభ్రం చేసి ట్రైన్ నిర్మాణం కూడా జరుగుతుంది. ప్రజలందరూ సహకరించి ఎంక్రోచ్మెంట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే తర్వాత మేము తీస్తే నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని నివారించుకోవడానికి ముందుగా మీరు తీసేస్తే మాకు కూడా సహకారం అందించిన వాళ్ళు అవుతారు. త్వరగా మనం కంప్లీట్ చేసుకుంటే ఈ మనకి పరిశుభ్రమైన మాచర్లని, అదే ఎంక్రోచ్మెంట్స్ లేని మాచర్ల రోడ్లను మనందరం చూడాలని చెప్పేసి నేను అందరం కోరుకుంటున్నాను. కాబట్టి మున్సిపాలిటీ వారికి, నేషనల్ హైవే వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మాచర్ల పట్టణంలో ఇప్పుడు దాకా దాదాపు 9 కోట్ల రూపాయల ఇంటి డిమాండ్ ఉంది. దాంట్లో 5 కోట్ల వరకు మనం వసూలు చేయగలిగాము. ఇంకా సుమారుగా 4 కోట్ల రూపాయలు వసూలు చేయవలసి ఉంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం 50% ఇంట్రెస్ట్ రాయితీని ఇచ్చింది ప్రజెంట్. కాబట్టి ఈ అవకాశాన్ని 31/3/2026తో క్లోజ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇంటి పనులు కట్టుకొని 50% రాయితీ పొందవలసిందిగా కోరుతున్నాను. మనం రేపు శ్రీరామం కానీ ఆదివారాలు కానీ కూడా కౌంటర్లు ఉంటాయి మన మున్సిపాలిటీ ఆఫీస్లో. అదేవిధంగా సచివాలయాల్లో కూడా మీరు డబ్బులు చెల్లించుకోవచ్చు. కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని రిబేట్ను పొందవలసిందిగా కోరుతున్నాను. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయ పరిధిలోని భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్, దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కుముడి ప్రసాద్ అన్నారు. మాచర్ల పట్టణంలోని సహాయ కార్మిక శాఖ అధికారి వారి కార్యాలయంలో సహాయ కార్మిక అధికారి ఆర్ శ్రీను నాయక్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యల గురించి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా వారు సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఇటీవల 2026 మార్చి 8న మాచర్ల కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన ఆర్ శ్రీను నాయక్ ను ప్రజా సంఘాల నాయకులు శాల్వతో ఘనంగా సత్కరించి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. తనను సన్మానించిన ప్రజా సంఘాల నాయకులను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను సన్మానించిన వారిలో దళిత బహుజన భీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి, సీనియర్ దళిత నాయకుడు అల్లి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. పేరు కుక్కుముడి ప్రసాద్, పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని, మాచర్ల. ఇటీవల కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీను నాయక్ గారిని ఈరోజు ఆఫీస్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ప్రజాసంఘ నాయకులతో కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు ఇప్పటి నుంచి కూడా మనకి కార్మిక శాఖకు సంబంధించి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, భవన నిర్మాణ రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, కార్మికులందరి యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి యాజ్ ఏ ఆఫీసర్ ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చినప్పుడు కూడా మాతో చాలా సానుకూలంగా మాట్లాడి పలు విషయాలను చర్చించడం జరిగింది. సమస్యలను కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
ఖచ్చితంగా ఈ యొక్క ఆ నియోజకవర్గ పరిధిలో ఈ యొక్క శాఖ పరిధిలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉంది. మరి సిడి నాయక్ గారు ఆఫీసర్గా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరఫున మరోసారి సారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుండి వింజమూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. మంటలు చెలరేగి బస్సు టిప్పర్ క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమయ్యాయి. 8 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చందు ట్రావెల్ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుండి వింజమూరు వెళ్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మార్కాపురం డీఎస్పీ తెలిపిన వివరాలు 8 మంది మృతి, 18 మందికి గాయాలైనట్టు తెలిపారు. అందులో 40 మంది ఉన్నట్లు సమాచారం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన రేపుతుంది. ఈ నేపథ్యంలో మాచర్ల పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. పెట్రోల్ కోసం వాహనాలతో పాటు బాటిళ్లు, క్యాన్లు తీసుకుని బంకుల వద్దకు చేరుకున్న ప్రజలు అవసరానికి మించి నిల్వ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. మాచర్ల పట్టణ ప్రజలు దీంతో పెట్రోల్ బంకుల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. డీజిల్ కొరత వస్తుందన్న భయంతో ఆటో డ్రైవర్లు కూడా పెద్ద మొత్తంలో డీజిల్ నింపుకుంటున్నారు. కొందరు ఆటోలతో పాటు పెద్ద డ్రమ్ముల్లో డీజిల్ నిల్వ చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అదే సమయంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో తాత్కాలికంగా మూతపడిన పరిస్థితులైతే నెలకొన్నాయి. దీనితో ప్రజలు మరింత ఆందోళన పెరిగింది. అధికారులు మాత్రం ఇంధన కొరతపై అధికారిక సమాచారం లేదని, అవసరానికి మించి నిల్వలు చేసుకోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పలు వినూత్న చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా టోల్ గేట్లు, ఒంగోలు టౌన్ మరియు ఇతర ముఖ్య ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, చర్చి సెంటర్, మంగమూరు రోడ్డు, టంగుటూరు టోల్ గేట్తో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ పరిధుల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వినియోగించి వాహనదారులకు సూచనలు తెలియజేస్తున్నారు. ప్రజలతో మాట్లాడి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ఈరోజు మనము ఒంగోలు టౌన్లో నాయిస్ పొల్యూషన్కి సంబంధించి, అట్లాగే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కంటిన్యూస్గా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి నాయిస్ పొల్యూషన్ సంబంధించి ఎక్కడైతే సైలెన్సర్స్ ప్రాపర్గా లేకుండా బాగా ఎక్కువ నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయించడం, ఈరోజు మనము ఇదంతా డెస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ 4 months నుంచి చూస్తే దాదాపు 100 పైగా సైలెన్సర్లు మనం తీసుకొని వచ్చి వాటన్నిటిని కూడా ఈరోజు డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా మన దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ 2 వీలర్స్కి కావచ్చు, ఈ ఆటోస్కి కావచ్చు, ఈ ఎల్ఈడి ఫోకస్ లైట్స్, అంటే వాటికి వచ్చేటటువంటి రెగ్యులర్ లైట్లు కాకుండా ఎక్స్ట్రా ఫోకస్ కోసం అని చెప్పి ఎల్ఈడి లైట్స్ పెడుతున్నారు. అవి పెట్టడం వల్ల ఎదురు వచ్చే వ్యక్తికి రోడ్డు సరిగా కనపడకపోవటం, ఆ లైట్ కండిషన్ వల్ల రోడ్డు మీద జడ్జిమెంట్ లేకపోవడం, దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మనకు దృష్టికి రాగా దాని మీద కూడా లాస్ట్ 3 daysలో కూడా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేశాము. అవి కూడా దాదాపు మనం 400 దాకా ఎల్ఈడి ల్యాంప్స్, ఎక్స్ట్రా ఫోకస్ ల్యాంప్స్ అన్నీ కూడా రిమూవ్ చేయించడం జరిగింది. అవి కూడా ఈరోజు కూడా మనము వాటిని కూడా డెస్ట్రాయ్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మా టౌన్ డివైఎస్పీ గారు, తర్వాత పోతే టౌన్ ఇన్స్పెక్టర్స్ అండ్ ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ కూడా దీని పట్ల కంటిన్యూస్గా ఫోకస్ తోటి డ్రైవ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కొంత మనకు నాయిస్ పొల్యూషన్ సంబంధించి సైలెన్సర్స్ ఇది కూడా తగ్గింది. అండ్ రానున్న రోజుల్లో ఈ ఫోకస్ ల్యాంప్స్ యొక్క ఇది కూడా తగ్గించే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి ఈ ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా, ఇష్టానుసారంగా బాగా ఎక్కువ నాయిస్ వచ్చే విధంగా సైలెన్సర్లు పెట్టడము, తర్వాత పోతే ఈ ఎక్స్ట్రా ఫోకస్ ల్యాంప్స్ పెట్టి రోడ్ యాక్సిడెంట్స్ కారణమయ్యే విధంగా ఉండటము, ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలని చెప్పి సూచించడం అయింది. అలాగే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా మనం కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాము. యాక్సిడెంట్స్ లేకుండా ఉండే విధంగా కూడా, తగ్గించే విధంగా కూడా మనం ఎన్నో చర్యలు తీసుకున్నాం. అదే ఆ డైరెక్షన్లో ఈవెన్ పబ్లిక్ కూడా పోలీసు వారికి సహకరించి కొంచెం హెల్మెట్ ధరించే విధంగా,
రాంగ్ సైడ్ హైవేస్ మీద రాంగ్ సైడ్ వచ్చేసి యాక్సిడెంట్స్ అయ్యే విధంగా డ్రైవింగ్ చేయటం, తర్వాత రోడ్ లేన్ డిసిప్లిన్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఓవర్టేక్ చేయాలన్నా ఇదిలో పోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం, ఇట్లా ఇవన్నీ కూడా కొంచెం ప్రజలు ట్రాఫిక్ వీటి పట్ల రోడ్ డిసిప్లిన్ పట్ల కొంచెం అవగాహన పెంచుకొని దయచేసి యాక్సిడెంట్స్ నివారించే దీంట్లో పోలీసులతో పాటు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ఈ న్యూసెన్స్ తగ్గించేదానికి కృషి చేసినటువంటి మా అధికారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట బారంపేటలో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో రేపు జరగబోయే 125 దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధమవుతున్న ఉత్సవ విగ్రహాలు తెల్లవారుజాము నుండి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి కళ్యాణ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో 7,000 మంది విద్యార్థులకు 20 లక్షల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2025 అక్టోబర్లో విదేశీ విద్యకు సంబంధించి 303 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ విడుదల చేయలేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో వివరించారు. విదేశంలో ఉన్న 2,500 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ డబ్బు కోసం ఎదురు చూస్తున్నారని అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. అందుకే వారి దృష్టికి తీసుకొని రావాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా తమని టైం అడిగాను అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల కాలంలో 7,000 మంది విద్యార్థులకి వివిధ రూపాల్లో విదేశీ విద్య కోసం అవకాశం ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందులో మహాత్మా జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద, అట్లాగే డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి పేరు మీద, అట్లాగే వివేకానంద గారి పేరు మీద, స్వామి వివేకానంద గారి పేరు మీద బ్రాహ్మణుల్లో ఉండే పేదలకు కూడా అవకాశం 7,000 మంది విద్యార్థులకి 20 లక్షల రూపాయల చొప్పున అవకాశం కల్పించింది అధ్యక్ష. మాకున్న సమాచారం మేరకు, సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గర సమగ్ర సమాచారం ఉంటుంది. దాదాపు 2025 అక్టోబర్లో విదేశీ విద్యకు సంబంధించి 303 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు డబ్బులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. 2,500 మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేక మాకు మెసేజ్లు పంపుతా ఉన్నారు. లండన్లో, జర్మనీలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, సార్ మీ టైంలో పోయినాము, ఇప్పటివరకు డబ్బులు రావట్లేదు, దయచేసి అసెంబ్లీలో మాట్లాడండి, చెప్పండి అని చెప్పి. అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ గౌరవ ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఇది టాప్ ప్రయారిటీ కింద తీసుకొని గ్రీన్ ఛానల్లో పెట్టినట్టయితే లాభం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే మేము అడిగేది ఏది గొంతెమ్మ కోరిక కాదు, ప్రభుత్వ స్కీమ్. మీరు చెప్పిన మాట అధ్యక్ష, మౌలానా అబుల్ కలాం తాలీమే తోఫా అన్నారు అధ్యక్ష. ఇంతవరకు అది అమలు కాలేదు. అట్లాగే 10th పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు. మేము వాటి గురించి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి, అవి కూడా మీరు దయచేసి కన్సిడర్ చేయండి. కానీ ఇవాళ ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అయిందంటే అధ్యక్ష, అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు ఇవి క్యాన్సిల్ అయినాయి అధ్యక్ష. దయచేసి డబ్బులు వెంటనే రిలీజ్ చేసి గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ పిల్లలందరినీ కూడా దయచేసి ఆదుకోండి, వారి విద్య ఆగకుండా చూడండి అని చెప్పి ప్రభుత్వానికి తమ ద్వారా అధ్యక్ష. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన బాలకృష్ణ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పరిపాలన అభివృద్ధి కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు సమాచారం. కొత్త బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సూచించినట్లు తెలిసింది. నూతన బాధ్యతలతో ముందుకు సాగుతున్న బాలకృష్ణ పరిపాలనను సమన్వయం పెంచుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని పేదల ఇళ్లను అక్రమంగా తొలగించడంపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నగర అభివృద్ధి పేరుతో అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్యుల ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ముసుగులో పేదల పొట్ట కొట్టడం తగదని, బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్కింగ్ ప్లేస్ కనుక ఇక్కడ కనుక మీరు చేస్తే ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. వాటర్ ప్లాంట్ కూడా అక్కడ ఉంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్తే, లేదని చెప్పి వీటన్నిటి కూడా పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి గోడను పగలగొట్టి అక్కడ సుమారుగా 5 అడుగులు లేపితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళందరూ పోవడానికి కూడా కష్టమైపోతుంది. వర్షాలు కనుక పడితే ఆ ఏరియా అంతా కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ పార్క్ పెడతామని చెప్తే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. నేను రాబోయే రోజుల్లో నేను నాకు ఏదైతే చెప్పినానో, ఏ విధంగా అయితే కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయన్నానో, నేను ఆధారాలతో సహా నేను రాబోయే రోజుల్లో కూడా చూపిస్తాను. ఎందుకు ఈ దుర్మార్గం? ఎందుకు ఈ విధంగా కొట్టేస్తారు? ఎక్కడ మీకు ఎవరిచ్చినారు?
ఒక పక్క చూస్తే అక్కడ జాఫర్ సాహెబ్ కెనాల్ని నాశనం చేసి పారేస్తున్నారు. అక్కడ షాపులు పెట్టి వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చూపు ఆ సర్వేపల్లి కెనాల్ పక్కన పడింది. ఆ సర్వేపల్లి కెనాల్ పక్కన శుద్ధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ అక్కడ మనం ఎక్స్టెండ్ చేసినటువంటి రోడ్స్ కానీ ఉంటే అక్కడ కళ్ళు పడి అక్కడ సుమారుగా 200 షాపులు పెట్టడానికి సుమారుగా 8 కోట్ల రూపాయలని మొన్న ఈ మధ్యనే రిలీజ్ చేయించుకున్నటువంటి పరిస్థితి. మీ ఇష్ట ప్రకారం కోట్ల రూపాయలని కార్పొరేషన్ నిధులను ఖర్చు పెట్టడం, పేద ప్రజల పేరుతో మీ కార్యకర్తలకి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఇవన్నీ పక్కన పెడితే పేదవాళ్ళంటే అత్యంత చులకన అయిపోయింది. ఎక్కడ పెడితే వాళ్ళు మాట్లాడలేరని చెప్పి మీరు డెవలప్మెంట్ పేరుతో ఈ పేదవాళ్ళ గుడిసెలను కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను కానీ ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. మీరు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా తీసుకోండి, నెల్లూరులో ఎప్పుడు కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల, పొగతోటలో తీసుకుంటే హాస్పిటల్స్ ని నెట్ట నిలువున కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. పేదవాళ్ళని తీసుకుంటే అక్కడ 50వ డివిజన్ లో కానీ 52వ డివిజన్ లో కానీ అక్కడే పేదవాళ్ళని కూల్చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా కాలువ కట్ల పేర్ల మీద మీ కాంట్రాక్టర్లు ఇచ్చుకోవడానికి సుమారుగా 3000 కుటుంబాలని మీరు నాశనం చేయాలని ప్రయత్నిస్తే వైఎస్ఆర్సీపీ పోరాటం చేసిన తర్వాత సుమారుగా ఈ రోజు 500-600 కుటుంబాలని మేము అంతవరకు కన్ఫైన్ చేసి ఆ ఓట్లు లేకపోయినా అని చెప్పి వాటన్నింటిని కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. అవసరమైన దగ్గర మీరు తీసేయండి, సహకరిస్తాం. అవసరం లేని దగ్గర కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టడం కానీ, అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడేటివి, పేద ప్రజలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో బతుకుతా ఉంటే వాళ్ళు అక్కడ కూడా ఉండకూడదని చెప్పి మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలను మాత్రం తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, ఇక్కడ ఈ విధ్వంసం చేస్తారా, ఎందుకు చేస్తారన్నది కూడా అందరికీ తెలుసు, ఏ కుట్రతో చేస్తారన్నది కూడా అందరికీ తెలుసు. రెండో రోజు ఏం చేస్తారంటే కమిషనరు ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చారు? ముందు రోజు కొట్టేసి ఇక్కడికి వచ్చి నేను వచ్చాను మీరేం చేస్తారో చేసుకోండి అన్న పరిస్థితిలో ఎటు తిరిగాడు. ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలు మాట్లాడుతుంటే మేము చేసేదే ఏం చేసుకుంటారు, ఏం మాట్లాడతారని మాట్లాడతాడు. ఇట్లాంటి కమిషనర్ మీరు ఎప్పుడైనా చూసారా? టీడీపీ సీనియర్ నేత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపల్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొనడానికి గుంటూరు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు. ఈ సందర్భంగా కోటేశ్వరరావుని ఆప్యాయంగా పలకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి. పల్నాడు జిల్లా దుర్గి మండలం తేరాల గ్రామంలో దుర్గి మార్కెట్ యార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. గో పూజలు నిర్వహించిన అనంతరం పశువులకు వ్యాక్సిన్ అందించి కూటమి ప్రభుత్వంలో రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, పాడి పరిశ్రమ సమృద్ధికి అందిస్తున్న నిధుల గురించి రైతులకు వివరించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ప్రముఖ వస్త్ర వ్యాపారి దివ్వెల సాంబశివరావు కుమార్తె వివాహానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చెదిలవాడ అరవింద్ బాబు, ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ సింగం యోగాంజనేయ శర్మ, టీడీపీ నాయకులు పులిమి రామిరెడ్డి, వనమా శ్రీనివాసరావు, వల్లెపు కృపారావు తదితరులు. సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ద్రవ్య జల పదార్థ శుచ్యర్థం వృత్యర్థం శాంతి కరిష్యే. చెరువు వేసుకొని అచ్చులో నీళ్ళు అసెంబ్లీ సీట్లు పెరిగిన వెంటనే మార్పు ఉండదు. భవిష్యత్తులో జనాభా డిలిమిటేషన్ ఆధారంగా మారే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 175కు నుండి 263కి పెరుగుతూ మొత్తం 88 సీట్లు అదనంగా రానున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 132 సీట్లు అవసరం. మంత్రివర్గం ఎమ్మెల్సీలు, ఎంపీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలనేడి అశోక్ మీకు అండగా ఉంటారని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అద్దంకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిసి హెరాస్మెంట్ ఉంటుందని తెలిసి కార్యకర్తలకు ఇలాంటి సమయంలోనే ఇంకా తోడుగా అండగా ఉండడానికి ఇంకా శ్రమ పడవలసి వస్తుందని తెలిసి కూడా
అశోక్ ముందుకు వచ్చినాడు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని చెప్పి ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈరోజు రాష్ట్రంలో చెప్పగలుగుతున్నాడు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే జగన్ ఇచ్చేటివి అన్నీ చేస్తాను, కాక సూపర్ 6 సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి మొత్తుకొని చెప్పిన నేను ఎన్నికలకు ముందు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు మోసాలకు ఏదో పొరపాటున కాస్త తలొగ్గడం జరిగింది. ఈరోజు ఎన్నికలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినాడు. ఇక మిగిలినవి 2 బడ్జెట్లు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6 సూపర్ 7 అన్నోడు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఇస్తా ఉన్న స్కీములన్నీ పూర్తిగా రద్దయిపోయినాయి. ఈయన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఇస్తాననేటివన్నీ కూడా మోసాలుగా తేలిపోయినాయి. మన హయాంలో మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధార్ నెంబర్లతో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్తో సహా మనం చెప్పగలుగుతాం ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులు పోయినాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు కూడా గడవక మునిపే ఆయన చేసిన గ్రాస్ అప్పులు, ఆయన చేసిన కాంట్రాక్టెడ్ అప్పులు ఇవి చూస్తే 3,37,000 కోట్లు దాటిపోయినాయి. కానీ జగన్ చేస్తా ఉన్న స్కీములు లేవు, ఈయన ఇస్తానన్న సూపర్ 6 లేదు, సూపర్ 7లు లేవు. మరి డబ్బంతా ఏమవుతా ఉంది, ఎవరి జోబులు లేకపోతా ఉంది? ఇది నిజంగా ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అని. కారణం చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. డిపిటి దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం ఇది జరుగుతూ ఉంది. అదే జగన్ హయాంలో ఏం జరుగుతూ ఉన్నది, బట్టలు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్ళిపోతూ ఉండేది. తేడా అంతకన్నా ఇంకేం లేదు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన రాబడులు, రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలు ఈరోజు రాష్ట్రానికి రావడంలా, రాష్ట్ర ఖజానాకి డబ్బులు రాకుండా. మార్కపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన అత్యంత బాధాకరం. సంఘటన స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు జిల్లా అధికారులతో కలిసి ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో స్పందించి అనేక మంది ప్రాణాలను కాపాడిన అధికారుల చొరవ అభినందనీయమన్నారు. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వారి కుటుంబాలకు ఉన్న ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 28 మంది బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన వారిని వెంటనే ఒంగోలుకు తరలించాలని అధికారులను ఆదేశించాం. బాధితుల వైద్య ఖర్చుల్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. మృతుల కుటుంబాలకు గాయపడ్డ వారికి మా ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల కమిటీ ద్వారా సమగ్ర విచారణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాల్ని మరింత కఠినతరం చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో పుకార్లు నమ్మవద్దు, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుజరాత్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ దొరకడం లేదంటూ వార్తలు వచ్చాయి. హైదరాబాద్లో కూడా అదేవిధంగా ఉంది. నమ్మి చాలా మంది పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లో ఉంటున్నారు. 60 రోజులకు సరిపడా పెట్రోల్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎవరు కూడా అపోహలు నమ్మవద్దు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియా వార్తలపై నిఘా పెట్టామని, హైదరాబాద్ పరిధిలో ఉన్న 186 పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.
Chandana and our police officials, and along with Srinivas, our district civil supply officer, we had a review meeting about the fuel situation, because since last few hours there is a lot of panic situation in the city that there is no fuel, or fuel is going to be not available for a few days. So because of that, a lot of vehicles have crowded the petrol bunks, and the panic situation has been created in the Hyderabad city. So we have taken a stop of the entire situation. There is sufficient stop for 60 days. The public are requested not to panic, because many of them who used to take about 2 liters or 3 liters every day, they are almost taking 4 times more, like 10 liters, 12 liters. Some cars they are getting a full tank and all. So that situation is not there. So I request the public not to panic and not to prong the petrol bunks. Sufficient bandobast also has been made from our side, police side, and also from the every side, to ensure that law and order is maintained. So I also request the public not to believe the social media campaign, because there is a systematic campaign saying that there is going to be a very, very scary situation, that there will be no fuel availability for the next few days, because a lot of videos have been circulated all over the country. That situation is not there in Hyderabad city, or also all over the country. So I request all the public to please cooperate with the district administration and ensure that the law and order is there, and also they should not circulate such fake videos and fake messages to their friends and relatives and create a panic situation. Oh, anyway, फिर अगेन काम और मेरा आप बात करो, आप बात करो కష్టం అదేవో ఇద్దరు పెట్టండి, మరి పెట్టేసి నువ్వు కూడా పెట్టండి, పెట్టి నీది కూడా పెట్టుకో మరి కావాలండి. మార్కాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మార్కాపురం జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనితర్, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను క్షుణ్ణంగా విశ్లేషించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా ప్రమాణాలను యుద్ధ ప్రాతిపదికన కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రయాణికుల రక్షణ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని, నిబంధన ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి పలు సమస్యలపై అర్జీలు సేకరించి వాటి పరిష్కారానికి ఫోన్ ద్వారా అధికారులను ఆదేశించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బకాయిల చెల్లింపుపై 50% వడ్డీ రాయితీ మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు. ఇంధన కొరతతో భయాందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. మాచర్లలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా చేరుకున్న వాహనాలు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా విస్తృత అవగాహన. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRR న్యూస్.